ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఇలాంటి కార్టూన్ ఇమేజ్ ప్లస్ ఆ 3డీ లిరికల్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. 3డీ లిరికల్ కాదది. యానిమేషన్ బాగుంటదది. చాలా ట్రెండింగ్‌లో ఉంది. నేను 2 డెమోస్ చేసిన. ఒకటి ప్రభాస్ అన్నది, ఇంకోటి రాధాకృష్ణది ఉంటది. చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. కన్యాదానంగా ఈ సంపద చేపట్టే అందరికీ అందనిది సుందరి నీడ ఇందరి చేతులు. అయితే చూశారు కదా, ఈ వీడియో నేను ఇంతకుముందే అప్లోడ్ చేద్దామని అనుకున్నా. చాలా లేట్ అయింది. నో ప్రాబ్లం. ఓకే, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక్కటే చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ మీరు కాపీ చేసుకొని పెట్టుకోండి. చాలా చిన్న ప్రాంప్ట్ అది. ఓన్లీ కార్టూన్ ప్రాంప్ట్ ఉంటుంది అది. మీకు అలాంటి కార్టూన్ ఫొటోస్ కావాలంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే మీ చాయిస్ అది. నేను ఫస్ట్ అయితే జెమినీ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత నేను కొన్ని ఫొటోస్ క్రియేట్ చేసిన. అది మీకు చూపించాలి కదా, చూపిస్తేనే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే నేను ఏదైతే ఒరిజినల్ ఫొటోస్ ఉన్నాయో ఆ ఒరిజినల్ ఫోటోకి నేను బ్యాక్ పోజ్ తీసుకున్నప్పుడు, ఎగ్జాంపుల్గా ఎలా అంటే ఇప్పుడు ఈ రాధా ఫోటో ఓపెన్ చేస్తున్నా. ఓకే, రాధా ఫోటో ఒరిజినల్ ఫోటో పెట్టాను నేను. ఓకే, ఒరిజినల్ ఫోటో పెట్టిన తర్వాత నేను సింపుల్గా ఏం పెట్టానంటే దిస్ ఇమేజ్ బ్యాక్ పోజ్ ఫోటో క్రియేట్ అని పెట్టాను. అయితే మీకు ఆటోమేటిక్గా బ్యాక్ పోజ్ ఉన్న ఫోటో క్రియేట్ చేసి ఇస్తుంది. మీది బ్యాక్ పోజ్ ఉన్నది ఉంటే మంచిది, లేకపోతే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సేమ్ శ్రీకృష్ణది కూడా అంతే. దాని తర్వాత మీరు ఒకవేళ కార్టూన్గా ట్రై చేద్దామంటే ఆ కార్టూన్ ప్రాంప్ట్ వీలుంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, లేకపోతే అవసరం కూడా లేదు అది. అది మీరు ఆటోమేటిక్గా కార్టూన్ అదే యాడ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను మీకు మళ్ళీ చూపిస్తున్నా. ఓకే, చాలా సింపుల్ ఇది. మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి, లేకపోతే వదిలేసేయండి అది. అండ్ మీరు కపుల్ ఫోటో పక్కన పెడదామంటే కూడా మీ ఫోటో అది పెట్టొచ్చు. అది నేను మీకు ముందు చూపిస్తాను. ఓకేనా. తర్వాత నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో అది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసే ముందు తెలుగు ఫాంట్స్ అయితే ఇస్తాను, వీలుంటే అది యాడ్ చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకుందాం. ఇందులో మ్యాక్సిమం నేను లిరికల్ యాడ్ చేద్దామని అనుకోలేదు, కానీ బాగుంది కదా కంటిన్యూ చేద్దామని అనుకున్నా. అంటే నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చూసింది, ఆ ఫొటోస్ వీడియోసే చూసిన నేను. లిరికల్ ఏం లేదు, అది ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఇలాగైతే ఉంది, ఇదైతే ఇలా ఉంది, ఇంకోటి ఈ సైడ్ అయితే ఉంటుంది. ఓకేనా. సేమ్ మీరు కూడా ఫోటోని క్రియేట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఫోటో రూమ్ యాప్ లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మన టెలిగ్రామ్ వాట్సాప్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ 1 క్లిక్లో రిమూవ్ చేసి ఇస్తుంది. ఎందుకంటే మీకు అన్ని దాంట్లో కంటే ఇందులో చాలా సింపుల్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఫోటో అప్లోడ్ చేయగానే రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది మీకు. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా, చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఇక్కడ పోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా. ఇప్పుడు నేను ఇదే ఫోటోని నేను శ్రీకృష్ణ రాధా ఫోటో పెట్టి చూపిస్తాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, కార్టూన్ గర్ల్ ఉంది కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను రాధా ఫోటో తోటి నేను రీప్లేస్ పెడతాను. ఓకే, ఈ ఫోటో ఉంది, రీప్లేస్ అయితే ఇక్కడ మనకు ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఫోటో సెట్ అయింది. కానీ ఇక్కడ ఫోటో అనేది కింద డౌన్లో ఉంది, సరిగా కనిపిస్తలేదు. కాబట్టి మన ఫింగర్ తోటి జూమ్ చేద్దాం. ఇలా జూమ్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నా పైన. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మనకు శ్రీకృష్ణ ఫోటో కూడా రీప్లేస్ పెట్టాలి. అది కూడా బ్యాక్ ఉన్న పోజ్ అనేది ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను బ్యాక్ ఉన్న పోజ్ ఒకటి తీసుకుంటా. ఎక్కడ ఉందంటే ఈ ఫోటో ఉంది, దీన్ని చేంజ్ చేస్తున్నా. చేంజ్ చేసిన తర్వాత ఈ ఫోటో కూడా పైన వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం కిందికి తీసుకొద్దాం. ఇక్కడ సెట్ చేసుకుందాం. సెట్ అయింది చూడండి, నైస్, చాలా బాగా సెట్ అయింది, చాలా క్లీన్గా సెట్ అయింది. మీరు కూడా సేమ్ ఇంతకుముందు మీరు కార్టూన్ ఫొటోస్ యూజ్ చేయాలని అవసరం లేదు. నార్మల్ ఫోటో ఉన్నా నో ప్రాబ్లం. ఆటోమేటిక్గా గర్ల్ ఫోటో అనేది ఉంటుంది కాబట్టి మీ ఫోటోతోటి చేంజ్ చేసుకోండి. ఓకేనా. బ్యాక్ పోజ్ మాత్రం లేకపోతే మీరు జెమినీ యూజ్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఫ్రంట్ ఉన్న ఫోటో అయితే బాయ్ది పెట్టండి, బ్యాక్ ఉన్న ఫోటో అనేది ఉమెన్ది ఉంటుంది, అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క ఫోటోని 1 by 1 చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్లో మాత్రం ఇక్కడ 2 ఫొటోస్ ఉంటుంది. మీరు ట్రై చేద్దామంటే అలాగే కన్వర్ట్ చేసి పక్కన ఉన్న ఫోటో ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకోండి, సరిపోతుంది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇవన్నీ డీటెయిల్గా ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. అంతే, దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి.